పద్మాక్షి డాక్టర్ ఇంకా బ్రతికే ఉందని తెలుసుకొని హాస్పిటల్‌కి కారులో బయలుదేరి ఉంటుంది. ఈరోజు నీ అంతు ఎలాగైనా చూస్తానే, హాస్పిటల్‌లోనే నీ ప్రాణం పోయేలా చేస్తాను అని అనుకుంటూ అత్యాశకి వెళ్తే ఏం జరుగుతుందో నీకు ఈరోజు అర్థం కావాలి అని ఆలోచిస్తూ అలా కారులో వెళ్తూ ఉంటుంది. పండుకి డౌట్ వచ్చి పండు పద్మాక్షి కార్‌ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకలా హాస్పిటల్‌కి వెళ్తుంది పద్మాక్షి. వెంటనే పండు కూడా స్కూటీని పక్కన పార్క్ చేస్తాడు. పద్మాక్షి లోపలికి వెళ్ళిపోతుంది. అసలు పద్మాక్షమ్మ ఎందుకు ఈ హాస్పిటల్‌కొచ్చింది? ఆ రోజు సహస్రమ్మ డెలివరీ అయినప్పుడు కూడా ఏదో ఇలా కంగారు పడుతూనే ఉన్నారు. అసలేం జరుగుతుంది? ఎందుకైనా మనకి లోపలికెళ్ళి తెలుసుకుందాం అనుకుంటూ పద్మాక్షి వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా పద్మాక్షి కాసేపటి లోపలికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. ఒక డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటుంది. "ఏంటి పద్మాక్షి గారు ఇలా వచ్చారు?" అని అడుగుతుంటే, "నేను వేరే పని మీద వచ్చాను. నేను ఒక్కసారి డాక్టర్‌ని కలిసిస్తాను" అని చెప్పి పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పండు రిసెప్షన్ దగ్గరికి వచ్చి అక్కడ ఈరోజు డాక్టర్ గారికి యాక్సిడెంట్ అయింది కదా! ఆ డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు చూడాలి అని అంటూ ఉంటే, ఐసీయూలో ఉన్నారు ఇలా వెళ్ళండి అని చెప్పడంతో పండు అటు వెళ్తూ ఉంటాడు. ఐసీయూ లోపలికి వెళ్తూ ఉంటే అందులో నుంచి ఒక నర్స్ బయటకు వచ్చి పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళొద్దు అని అడ్డుకుంటూ ఉంటుంది. ఇంకా పండు అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈలోగా పద్మాక్షి డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్‌కి పెట్టిన సెలైన్‌లో ఏదో ఇంజెక్షన్ కలిపి ఇచ్చేస్తుంది. ఇంకా అలా ఆక్సిజన్ మాస్క్ కూడా తీసేస్తుంది. డాక్టర్ ఆక్సిజన్ కోసం కొన ఊపిరితో అట్లా కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటూ పద్మాక్షి అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇంకా అలా మళ్ళీ ఫస్ట్ కలిసిన డాక్టర్‌తో కలిసి మసాజ్‌కి డెలివరీ తర్వాత కావాల్సిన మెడిసిన్ ఇవ్వాలి. తను చాలా నీరసంగా ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటే, ఓహ్! పద్మాక్షమ్మ సహస్రమ్మ కోసం వచ్చిందా అనుకుంటూ పండు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా డాక్టర్‌తో పద్మాక్షి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లక్ష్మికి డెలివరీ చేసిన డాక్టర్ ఉన్న రూమ్‌లోకి వెళ్తుంది. ఇంకా తన ఆక్సిజన్ మాస్క్ తీసి ఉండడం, తన ప్రాణాలతో కొట్టుమిట్టాడడం చూసి, "అయ్యో! డాక్టర్, డాక్టర్" అంటూ ఇంకా "మీకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి" అనుకుంటూ స్టెతస్కోప్ పెట్టి చెక్ చేస్తూ ఆక్సిజన్ మాస్క్ తనకి పెట్టేసి, "సిస్టర్ వెళ్లి ఇంజెక్షన్ తీసుకురా, ఇంజెక్షన్ చేయాలి వెంటనే" అని అంటూ ఉంటుంది. ఇంకా అలా సిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే "డాక్టర్ గారు నేను చెప్పేది వినండి" అని ఆక్సిజన్ మాస్క్ తీసి యాక్సిడెంట్ అయిన డాక్టర్ మాట్లాడుతూ ఉంటుంది. "అన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు కాసేపు సైలెంట్‌గా ఉండండి" అని డాక్టర్ అంటూ ఉంటే, "లేదు డాక్టర్ నేను మీకు చెప్పాల్సిందే. నాకు ప్రాణం పోతుందని నాకు అర్థమవుతుంది. నేను చెప్పే రహస్యం వినండి" అని అంటూ ఉంటే, "ఇంక చెప్పండి" అని ఆ డాక్టర్ వింటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు మీరు సిరికి డెలివరీ చేశారు కదా! ఆ బేబీని తీసుకొని వెళ్లి నేను ఇలా సహస్రకిచ్చాను. ఆ బేబీ మీకు కనిపించలేదని మీరు టెన్షన్ పడ్డారు కదా! అని జరిగిన విషయం మొత్తం ఆ పాపని తీసుకొని వెళ్లి పద్మాక్షి డీల్ మాట్లాడుకోవడం, పాపని సహస్ర వాళ్ళకి ఇవ్వడం అదంతా ఆ డాక్టర్‌కి చెప్పి, "ఈ విషయం ఎలాగైనా సరే మీరు సిరికి చెప్పండి. తన బిడ్డని తన దగ్గరికి చేర్చండి. నేను చేసిన పాపమే నాకిలా తగులుకుంది. అందుకే నాకిలాంటి పరిస్థితి వచ్చింది. మీరు నాకు ఆ సిరికి న్యాయం చేస్తానని మాట ఇవ్వండి డాక్టర్. మాట ఇవ్వండి" అని ఈ ఆ యాక్సిడెంట్ అయిన డాక్టర్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అలా అడుగుతూ ఉంటే, ఇంకా అంటే లక్ష్మికి డెలివరీ చేసిన డాక్టర్ ఆలోచిస్తూ "సరే డాక్టర్" అని చేతిలో చేయి వేసి మాట ఇస్తుంది. ఇంకా దాంతో ఆ డాక్టర్ అలా ప్రాణాలు కోల్పోతుంది. ఇంకా ఈ ఆ తర్వాత పద్మాక్షి ఇంటికి వెళ్ళిపోతుంది. మరోవైపు పాప హాల్‌లో ఉంటుంది. ఒకతే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తుంటే పండు అప్పుడే అక్కడికొచ్చి పాపని ఆడిస్తూ ఉంటాడు. పాప ఏడుపు ఆపకుండా ఉంటుంది. అప్పుడే యమున కూడా అక్కడికొస్తుంది. "ఏమైంది పండు" అంటూ "నాన్న బంగారు తల్లి ఊరుకోమ్మా, ఊరుకోమ్మా" అంటూ యమున కూడా ఏడుపు ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే పాప అసలే ఏడుపు ఆపకుండా ఉంటుంది. ఇంకా యమునకి చాలా కోపమొచ్చి "సహస్ర, సహస్ర" అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అప్పుడే సహస్ర అక్కడికొచ్చి "ఏంటత్తయ్య ఎందుకలా పిలుస్తున్నారు?" అని అడుగుతూ ఉంటుంది. "అసలు నీకు బాధ్యత కొంచెమైనా ఉందా? పాప అలా ఏడుస్తూనే ఉంది. నువ్వేం పట్టనట్టుగా నువ్వు రూమ్‌లో ఉన్నావు. అసలేమనుకుంటున్నావు నువ్వు? డెలివరీ అయ్యి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అసలు పాపని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఏంటి?" అని అంటూ ఉంటుంది. "నేను ఎంతసేపు ఓదార్చాను అత్తయ్య. అది అస్సలే మాట వినట్లేదు. ఏడుస్తూనే ఉంది" అని సహస్ర "నన్నేం చేయమంటారు మరి?" అని అడుగుతూ ఉంటుంది. ఇంకా "అసలు ఒక కన్న తల్లి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఇలా ఉంటున్నావేంటి నువ్వు?" అని అంటూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి అక్కడికొచ్చి "ఏంటి? ఏం జరుగుతుందిక్కడ?" అని అడుగుతూ ఉంటుంది. "చూడండి వదిన పాప ఇలా ఏడుస్తూ ఉంటే సహస్ర తన పాటికి తను రూమ్‌లోకి వెళ్లి కాలక్షేపం చేస్తుంది. పాపని ఇక్కడే ఒంటరిగా వదిలేసి ఉంది" అని యమున చెప్తూ ఉంటుంది. "ఓహ్! అవునా? నీకీ విషయంలో కోపమొచ్చిందా? అంటే తల్లిగా తను మాత్రమే బాధ్యతగా ఉండాలా? తండ్రి బాధ్యత అవసరం లేదా? నీ కొడుకు ఏ రోజైనా నా కూతురు డెలివరీ అయింది కదా! ఎలా ఉన్నావు అని అడిగాడా? పాపని పట్టించుకున్నాడా? ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కలిసే పెంచాలి పిల్లల్ని. ఆ విషయం నీకు తెలుసా? ఏ రోజైనా నీ కొడుక్కి ఇలా బుద్ధి చెప్పావా?" అని పద్మాక్షి యమునని తిడుతూ ఉంటుంది.
నీ కొడుకు గనక ఇష్టం వచ్చినట్టుగా ఇలానే తిరుగుతూ ఉంటే నాలో పాత పద్మాక్షిని చూడాల్సి వస్తుంది యమున అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రేపు రేపటికి 21 రోజు అవుతుంది. కనీసం బారసాల చేయాలి, నామకరణం చేయాలని మీకేమైనా ఆలోచన ఉందా? అసలు వాటి గురించి అయితే ఆలోచించరు. ఒక క్షణం నా కూతురు అలా రూమ్‌లోకి వెళ్లి వచ్చేసరికి పాప ఏడుస్తుంటే మాత్రం నిర్లక్ష్యంగా ఉంది, పట్టించుకోవట్లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారా మీరు? నా బిడ్డని అనే ముందు మీ విషయాలు కూడా ఆహ్, ఆలోచించుకోవాలి కదా! ఇప్పుడు నేను విహారీ గురించి మాట్లాడగానే నోరెందుకు పడిపోయింది? మాట రావట్లేదేంటి అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. అలాగే వదిన, విహారీని రేపు ఎక్కడికి వెళ్ళకుండా చూసుకునే బాధ్యత నాది అని యమున చెప్తుంది. ఇంకా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు అంబిక, సుభాష్ ఒక దగ్గర కలుసుకొని ఉంటారు. సుభాష్ కొన్ని ఫైల్స్ తీసుకొని వస్తాడు. ఏం చేస్తున్నావు అంబిక? అసలు నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని సుభాష్ అంటూ ఉంటే, రేపు ఇంట్లో బారసాల ఉంది. విహారీని ఎక్కడికి వెళ్ళకుండా చూసుకుంటారు కాబట్టి నువ్వు ఆ వర్కర్స్‌ని అక్కడికి పంపించు. పవర్ ఆఫ్ అటార్నీ నా దగ్గరికి రావాలి. నా పేరు మీదకి వస్తేనే నేనేదైనా చేయగలుగుతాను. మేనేజింగ్ డైరెక్టర్‌గా నాకు పోస్ట్ ఇచ్చినా కూడా నేనేం చేయలేకపోతున్నాను అని అంబిక సుభాష్‌కి ప్లాన్ చెప్తుంది. ఇంకా అలా సరే అంబిక, సూపర్ ప్లాన్ వేశావు అని సుభాష్ కూడా అంటూ ఉంటాడు. ఆ తర్వాత లక్ష్మి బాబును ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే బామ్మగారు అక్కడికొచ్చి రోజులు లెక్క పెడుతూ ఉంటారు. "ఏంటి బామ్మ, ఏం కౌంట్ చేస్తున్నావు?" అని లక్ష్మి అడుగుతూ ఉంటే, "అమ్మా, నువ్వు డెలివరీ అయ్యి ఈ రోజుకి 20 రోజులయిందమ్మా. రేపు 21 రోజు బాబుకి బారసాల నామకరణం చేయాలి కదమ్మా" అని అంటూ ఉంటే, "అది ఇప్పుడే చేయాలా బామ్మ?" అని లక్ష్మి అంటూ ఉంటుంది. బాబుకి ఎప్పటి ముచ్చట అప్పుడు తీర్చాలమ్మా. అలా ఎలా ఊరుకుంటాను? నా మనవడికి ఏ ముచ్చట ఆగకూడదు. ఖచ్చితంగా చేయాల్సిందే అని బామ్మ అంటూ ఉంటే, "అది కాదు బామ్మ, మనము వంట చేసినప్పుడు వచ్చిన డబ్బులు ఇంట్లో అవసరాలకే అయిపోయాయి. డబ్బులు కూడా లేవు కదా!" అని అంటూ ఉంటే, "డబ్బులు అవే వస్తాయి సిరి, నువ్వు అవన్నీ ఆలోచించకు" అని బామ్మగారు చెప్తూ ఉంటారు. మరోవైపు యమున విహారీ దగ్గరికి వెళ్లి విహారీ అని పిలుస్తూ ఉంటుంది. "ఏంటమ్మా చెప్పు" అని విహారీ అడుగుతూ ఉంటే, "అసలేంట్రా నువ్వు ఇలా బాధ్యత లేకుండా తిరుగుతున్నావు? పాప కోసం కొంచెమైనా పట్టించుకోవాలి కదా!" అని యమున అంటూ ఉంటే, "అమ్మా, నీ బంధాలు, బాధ్యతల గురించి నాకు చెప్పొద్దని చెప్పాను కదా!" అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకలా రేపు బారసాల నామకరణం ఉందిరా. నువ్వు మాత్రం రేపు ఇంట్లోనే ఉండాలి. నా మాట విని బయటికి వెళ్ళావంటే చూడు, నా మాట విని నువ్వు ఇంట్లోనే ఉండాలి. లేదంటే నా మీద ఒట్టే అని యమున విహారీ చెయ్యి తీసుకొని తన తల మీద ఒట్టు వేయించుకుంటూ ఉంటుంది. "అమ్మా, ఏంటిది?" అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా అంబిక ఇదంతా చూసి, హమ్మయ్య! రేపు ఎలాగూ విహారీ అయితే బయటికి వెళ్ళడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.